హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ 1 ప్రోమో 1 ప్రోమో 2 చూశాక బిగ్ బాస్ ఈ వారం అంతా నిద్రపోకుండా అందరూ ఏం మాట్లాడుతున్నారు, ఏ వీడియోలు పట్టుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి మొత్తం అందరినీ గమనించినట్టున్నాడు మన బిగ్ బాస్. సో నాగార్జున గారు వచ్చేసి ఎవరికి ఏ వీడియో చూపించి ఏం క్లాస్ పీకాలి, ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి, లేకపోతే ఏం మార్చుకోవాలని చెప్తారు కదా యాజ్ యూజువల్ సాటర్డే ఎపిసోడ్లో. సో ఇవాళ అందరికీ వీడియోలు వేసి ఇచ్చి పడేశారు, కడిగి పాడేశారు నాగార్జున గారు. సో ఫస్ట్ మాధురి గారికి కళ్యాణ్ గారికి అయిన గొడవ ఆ వీడియో వేసి చూపించేశారు. బయట ఆడియన్స్ నుంచి థమ్స్ అప్ థమ్స్ డౌన్, లోపల ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే లైక్ ఓజీస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంట, సో వాళ్ళ నుంచి ఇద్దరు నుంచొని లైక్ ఇద్దరు కాదు చెప్తారు, అడిగితే ఒపీనియన్ చెప్పాలి ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చుకునే ఆన్సర్ బట్టి బయట ఆడియన్స్ ఓట్ చేస్తారు థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని. సో మాధురి గారికి ఆ వీడియో చూపించేశారు. రమ్య గారికి ఏమో పవన్ కళ్యాణ్ గారిని అన్నది చూసారా, మనకు ఆ రోజు బీపీలే రేజ్ అయిపోయినాయి అమ్మాయిలు పిచ్చోడు అని అంటాం. దట్ ఈస్ రాంగ్. ఆయన ఓన్లీ తనుజ గారు ఒక్క విషయంలోనే అట్లా ఉన్నారు. అండ్ ఆ లీనియన్స్ నిజంగా మాధురి గారు అన్నారు చూసారా, రెండు చేతులు కలిస్తేనే ఏదైనా చెప్పట్లు అన్నట్టు. సో ఆ వీడియో తనుజ గారికి వేసి చూపించేశారు. దాని తర్వాత రమ్య గారికి డీమోన్ పవన్ గారికి రీతు గారికి మీ ఇద్దరి మధ్య బాండ్ ఏముంది, ఏం నడుస్తుంది అంటే ఇద్దరు ఒకే ఆన్సర్ కంఫర్ట్ జోన్ అనేది. అది ఫ్రెండ్షిప్పా, లవ్వా, ఇంకేదైనా మోర్ దాన్ ఎ ఫ్రెండా, అట్లాంటి ఏం చెప్పకుండా జస్ట్ కంఫర్ట్ అని అంటున్నారు. ఆ కంఫర్ట్ అనే రిలేషన్ ఉందంటారా? మీ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కదా, లేకుంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కదా. సో మరి చూడాలి ఎపిసోడ్ మొత్తం చూస్తే కానీ వీళ్ళు ఏం ఆన్సర్స్ ఇచ్చారో, నాగార్జున గారు ఏం అడిగారో అనేది మనకు క్లారిటీ వచ్చేసిద్ది. అండ్ తర్వాత ఇంకొక టాస్క్ ఏం జరిగిందంటే వైల్డ్ కార్డ్స్ రావడంతో ఒక్కొక్క పవర్తో వచ్చేసారు. సో ఆ పవర్ అనేది వాళ్ళ దగ్గర ఉంచాలా లేదా అని చెప్పేసి మన ఒరిజినల్ కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారంట. దీంట్లో మాధురి గారికి నాట్ డిజర్వ్డ్ అని చెప్పేశారు. ఆయేషా గారు వచ్చినప్పుడు మన తనుజ గారు రీతు గారు 1 పాయింట్లో షీ డిజర్వ్స్ అన్నారు. ఏ రకంగా వీళ్ళకి డిజర్వ్ అనిపించిందో మరి వీళ్ళ స్ట్రాటజీనా అది. ఆయేషా గారు అసలు నాకు ఆ ఒక్క పాయింట్ తప్ప నామినేషన్స్లో ఏమీ లేదు. ఎపిసోడ్స్ ఈ 5 days ఎపిసోడ్స్లో ఏమీ లేదు ఫ్రమ్ ఆయేషా గారు. షీ ఈజ్ నాట్ డిజర్వ్డ్ ఫర్ దట్ పవర్ అని నాకు అనిపిస్తుంది. మరి వీళ్ళు ఎందుకు షీ ఈజ్ డిజర్వ్డ్ అని అన్నారు. ఇండైరెక్ట్గా బయట నెగిటివిటీ ఉన్న వాళ్ళని చూసి వచ్చి అక్కడ లోపల వాళ్ళని హింసిస్తుంది. లిటరలీ రీతు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ డీమోన్ పవన్ గారిని అంత చిన్న చూపు వాళ్ళంటే